ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. రామరాజు బుజ్జమ్మను పిలిచి, బుజ్జమ్మ, నీ ఇద్దరు కోడళ్ళ వల్ల నా పరువు పోతుంది, నా మర్యాద పోతుంది. అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళు? ఎప్పుడు నా పరువు తీయడానికే ఉంటారు వాళ్ళిద్దరు. వల్లి చూడు, నా పరువు నిలబెట్టేలా ఉంటుంది కానీ నా పరువు మాత్రం తీయదు. ఆ ఇద్దరు కోడళ్ళ వల్లనే నాకు సమస్యలు బుజ్జమ్మ అంటాడు. అప్పుడు బుజ్జమ్మ, లేదండి, రేవతి వదిన బతుకమ్మ జారిపోతుంటే ప్రేమ తీసుకుంది అని చెప్తుంది. అప్పుడు రామరాజు, నీ ఇద్దరు కోడలను సమర్థించిన కాడికి చాలా బుజ్జమ్మ, నువ్వు ఎప్పుడు వాళ్ళిద్దరినే సమర్థిస్తావు అనేసి అంటాడు. అప్పుడు బుజ్జమ్మ సైలెన్స్గా ఉంటుంది. అప్పుడు రామరాజు, వల్లి ఒక్కతే నా పరువు నిలబెడుతుంది అనేసి వల్లిని పొగుడుతాడు. అప్పుడు వల్లి చాలా సంతోషిస్తుంది. అంటే వాళ్ళిద్దరూ మామయ్య గారి పరువు తీస్తున్నారు, నేను ఒక్కదాన్నే పరువు నిలబెడతానన్నాడు మామయ్య గారు. ఇప్పటి నుంచి ప్రేమకి నర్మదకి ఒక ఆట ఆడుకుంటాను వాళ్ళిద్దరిని అనేసి అనుకుంటుంది. నర్మద ప్రేమ వాళ్ళ మామయ్య అన్న మాటలకి చాలా బాధపడుతూ ఉంటే బుజ్జమ్మ వచ్చి, మీరిద్దరేం బాధపడకండి అంటే, నర్మద, మాకేం కొత్త కాదులే అత్తయ్య, మేము అర్థం చేసుకోగలం అనేసి వెళ్ళిపోతారు. తిరుపతి బజ్జీల బండి చూస్తాడు. అప్పుడు వల్లి వాళ్ళ అమ్మ నాన్న బజ్జీలు అమ్ముతూ ఉంటారు. అప్పుడు తిరుపతి, నాకు తెలుసు మీది ఇడ్లీ వ్యాపారం అని, బజ్జీల వ్యాపారం అని అనేసి అంటాడు. అప్పుడు వల్లి వాళ్ళ నాన్న, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అనేసి అంటాడు. అప్పుడు నేను సడన్గా అక్కడ ఉంటే మీరు కనిపించారు అనేసి చెప్తాడు. అప్పుడు తిరుపతి వాళ్ళ బావ రామరాజుని పిలుస్తాడు. బావ, వీళ్ళు చూడండి బజ్జీలు అమ్ముతున్నారు అనేసి అంటాడు. అప్పుడు రామరాజు, మీరేంటి బజ్జీలు అమ్ముతున్నారని భాగ్యం అంటే, ఏం లేదు అన్నయ్య గారు, మేము ఎలాగైనా బతకాలి కదా అనేసి బజ్జీలు బండి పెట్టుకొని అమ్ముతున్నాము, మేము మోసం చేసి బతుకమ్మ అన్నయ్య గారు అనేసి అంటుంది. అప్పుడు రామరాజు వాళ్ళ ఊరి పెద్ద మనిషి, చూసారా మీ వియ్యంకులు బజ్జీలు అమ్ముతున్నారు, మీకు బజ్జీలు ఫ్రీ అనేసి అంటాడు. అప్పుడు రామరాజుకి కోపం వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భాగ్యం చాలా బాధపడుతూ ఉంటుంది. అన్నయ్య గారిని ఎందుకు పిలిచావు తిరుపతి? అన్నయ్య గారిని అలా పిలిచి అవమానించావు. మేము బజ్జీలు అమ్ముతుంటే అన్నయ్య గారికి కోపం వచ్చినట్టుంది, అందుకే వెళ్ళిపోతున్నారు తిరుపతి, అందుకే నీకు పెళ్లి కావట్లేదు, ఇలా అన్నయ్య గారిని పిలవడం మంచిది కాదు అనేసి అంటుంది. అప్పుడు నర్మద ప్రేమ ఇద్దరు బాధపడుతూ ఉంటారు. రామరాజు అన్న మాటలకి బాధపడతారు. మామయ్య గారు ఇలా మమ్మల్ని అనడం అసలు మాకు చాలా బాధగా ఉంది అనేసి అనుకుంటారు. అప్పుడు నర్మద ప్రేమ ఊకే మామయ్య గారు అన్న మాటల గురించి ఆలోచించకుండా, నువ్వు ధీరజ్కి నీ ప్రేమ విషయం చెప్పు అనేసి పంపిస్తుంది. ప్రేమ ధీరజ్ దగ్గరికి వెళ్ళి, ధీరజ్ నీకు ఒకటి చెప్పాలి అనేసి అంటుంది. అప్పుడు ధీరజ్, ఏంటి అలా మెలకలు తిరుగుతున్నావు, ఏదైనా ఉంటే స్ట్రేట్గా చెప్పొచ్చు కదా, అసలు నువ్వు ఇలా ఉండవు కదా, ఏదైనా స్ట్రేట్గా చెప్తావు కదా అనేసి అంటాడు. అప్పుడు ప్రేమ, ఏం లేదు ధీరజ్, నేను ఒకటి చెప్పాలి అనేసి చెప్తుంటే అప్పుడే మైక్లో ఇద్దరు పేరెంట్స్ వాళ్ళ అమ్మాయి తప్పిపోయింది అనేసి బాధపడతారు. అప్పుడు ప్రేమ ధీరజ్ ఇద్దరు వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి, ఏమైందమ్మా అనేసి అడిగేసరికి, మా పాప తప్పిపోయిందని చెప్తారు. అప్పుడు ప్రేమ, మీ పాపకి ఏదైనా సాంగ్ ఇష్టమా అనేసి అడుగుతుంది. అప్పుడు ఒక సాంగ్ చెప్తారు పేరెంట్స్. ధీరజ్ ఆ పాపను వెతుకుతూ ఉంటాడు. అప్పుడు ప్రేమ ఆ సాంగ్ పాడగానే ఆ పాప అమ్మాయికి దగ్గరికి వచ్చి ఆగుతుంది. ధీరజ్ ఆ పాపని ఎత్తుకొచ్చి వాళ్ళ పేరెంట్స్కి ఇస్తాడు. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ప్రేమని, నువ్వు చాలా చల్లగా ఉండాలమ్మా, మా పాప దొరుకుతుందో దొరకదో అని మేము చాలా బాధపడ్డాము, నువ్వు నీ భర్తతో నీ పిల్లలతో చాలా హ్యాపీగా ఉండాలి అమ్మా అని ఆశీర్వదిస్తారు. కలెక్టర్ గారు అక్కడికి వస్తారు. అప్పుడు అందరూ నమస్కారం సార్ అని చెప్తుంటే అందరినీ పట్టించుకోకుండా వస్తాడు. రామరాజు కూడా వాళ్ళ ఫ్యామిలీతో నమస్కారం సార్ అనేసరికి కలెక్టర్ వెనుక ఉన్న పోలీసు తనని నెట్టేస్తాడు. ముందుగా అక్కడ నర్మద ఉంటుంది. సార్ నమస్కారం సార్ అనేసరికి కలెక్టర్ గారు ఆగి, కలెక్టర్ గారు, అమ్మ నర్మద, నువ్వు భద్రాచలం డిస్టిక్ రెవెన్యూ అవార్డు తీసుకున్నావు కదమ్మా, నువ్వు చాలా మంచిదానివమ్మా, నువ్వు ఎంతో మంది ప్రజలకు చాలా మేలు చేస్తావు, ఇలాగే ప్రజలకి సేవలు చేయాలమ్మా నువ్వు అనేసి అంటాడు. అప్పుడు నర్మద, సార్ మా ఫ్యామిలీ మెంబర్స్ని మీకు పరిచయం చేస్తాను సార్ అనేసి అంటుంది. అప్పుడు ఓకే అమ్మ, పరిచయం చేయని కలెక్టర్ గారు చెప్తారు. అప్పుడు నర్మద వాళ్ళ మామయ్య గారిని అత్తయ్యని పిలుస్తుంది. అప్పుడు బుజ్జమ్మ, రాండి మనం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్దామని అనుకుంటుంది. అప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ షాక్తో ఉంటారు.